అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. మళ్ళీ ఎందుకు ట్రై చేయలేదు మీరు ఇద్దరు? అక్కడ హీరోయిన్ కే ఏం ఉండదు అంత పర్ఫార్మెన్స్ స్కోప్, మొత్తం హీరో రిలేటెడ్ ఉంటుంది. ఉంటాయి హీరోయిన్ రిలేటెడ్ ఉంటాయి. ఫ్రెండ్స్ ఒక హీరోకైనా ఫ్రెండ్, హీరోయిన్ కైనా ఫ్రెండ్. ఈ విషయంలో నేను చెప్తా. ఇప్పుడు మూవీస్ కి వచ్చేసరికి హీరో, హీరోయిన్, విలన్, ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఉంటుంది. సేమ్ సీరియల్లో మాది ఇప్పుడు నేను లీడ్ చేస్తున్నా కాబట్టి నాది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను సీరియల్లో పోయి మూవీకి పోతే అక్కడ నన్ను జూనియర్ ఆర్టిస్ట్ లానే ట్రీట్ చేస్తారు తప్ప పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో ఇంత కంఫర్ట్ జోన్ వదులుకొని మేము ఎందుకు అక్కడ వెళ్ళి ట్రై చేయాలి? అది నా పాయింట్. నేను ఫస్ట్ చూసుకునేది నా కంఫర్ట్. సో నాకు సీరియల్స్ వరకు నాకు కంఫర్ట్ ఉంది. సో నాకు మూవీస్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఎప్పుడు వెళ్ళలేదు. సింపుల్. అక్కడ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండదు, ఊరికే జస్ట్ నుంచో పెడతారు అంతే. అంతే, ఎక్కువ స్కోప్ ఉండదు యాక్టింగ్ కి. నేను చేశాను మొహమాటం అలా అలా ఏం లేదు కానీ పర్టికులర్ మూవీస్ అనేది, బట్ కొన్ని డెఫినెట్ గా నేను రిగ్రెట్ అయ్యా. ఎందుకంటే టీవీలో మనం ఇంత ఫేమ్ ని మనం కష్టపడి తెచ్చుకొని అక్కడికి వెళ్ళి పోగొట్టుకోవాల్సిన ఎస్టీ మనకి లేదు. సో అందుకని చేయట్లేదు అంతే. మీకు ఇండస్ట్రీ అంటే భయమా లేకపోతే ఏంటి? ఎప్పుడు అమ్మగారుల్ని తోడు తీసుకుని వెళ్తూ ఉంటారు అని చెప్పి ఒక కామెంట్ విన్నాను, చూసా. దానికి ఆన్సర్ ఏమి ఇవ్వాలి అనుకుంటున్నారు? మేము ఏం తెలియదు అసలు. మాకు డైరెక్ట్ కాలేజ్ నుంచి వచ్చాము, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. నాకు ఫస్ట్ 10 మంది ఉంటేనే చాలా భయం. నేను అసలు మాట్లాడలేను, ఇప్పటికీ నేను మాట్లాడలేను. సో ఏదన్నా మమ్మీ హ్యాండిల్ చేసుకుంటుండే, మేనేజర్స్ తో డేట్స్ అవన్నీ కూడా మమ్మీ హ్యాండిల్ చేసుకుంటే నేను వెళ్ళి షూట్ చేసుకొని వస్తుండే. ఇది అయిపోయింది. లాక్డౌన్ అప్పుడు ఇంకా మమ్మీకి సర్జరీ అయితే, లేదు ఇప్పుడు నేను కొంచెం స్ట్రాంగ్ అయ్యా, నేను మాట్లాడుకుంటా అని చెప్పి మమ్మీని ఇంట్లో ఉంచి ఇప్పుడు నేను మాట్లాడుకుంటాను. అందరూ స్ట్రాంగ్ అవుతున్నారు. బేసిక్ ఇప్పుడు అంటే కదా ఫేస్ చూసి నువ్వే చెప్తావు కదా భయపడతారని, సో కొంచెం రఫ్ గానే మాట్లాడతాను. ఇప్పుడు వాయిస్ కూడా మారింది. ఇప్పుడే వచ్చింది, చిన్న వేరియేషన్ వచ్చింది తెలుసా? అంతే. ఇప్పుడు నీకుండదు, శివాకి యాంకర్ శివాకి డిఫరెన్స్. నేను ఇప్పుడు నార్మల్ గా ఇంట్లో ఎలా చెప్పావు? హాయ్ వెల్కమ్ టు యాంకర్ శివ. ఇంకా నేను ఒకప్పుడు ఇంట్రొడక్షన్ ఇచ్చేవాడిని, ఇంట్రొడక్షన్ ఇచ్చేవాడిని. ఇప్పుడు ఇంట్రొడక్షన్ ఆపేసా. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఎప్పుడైనా మీ ఇద్దరికి అబ్బా ఓల్డ్ డేస్ మిస్ అవుతున్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? ఓల్డ్ డేస్ అంటే మీ కెరియర్ ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ముందు, ఇండస్ట్రీ స్టార్టింగ్ ఇప్పటికి? నేను ఏ మూమెంట్ ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తాను. సో ప్రీవియస్ బ్యాక్ చూసుకో, అంతే. వెనక్కి తిరిగితే ఇంకోటి వెళ్ళిపోద్ది స్క్రీన్. ఏం లేదు అందుకే అంతే. సేమ్ ఇయర్. బట్ కాకపోతే ఒక చిన్న రిగ్రెట్ ఏంటంటే అదే చెప్పాను కదా, యాంకరింగ్ వదిలేసాను అని. ఇప్పుడు అయిపో అంటే ఇచ్చేస్తున్నారు మరి. ఎందుకెవరు? నువ్వు ట్రై చేయట్లేదు అని చెప్పు. అదే ఆ ట్రై అనేది ఎలా చేయాలి చెప్పు. అంటే నీకు టీవీ షోసా లేకపోతే లైక్ ఇలా నాలాగా చిన్న చిన్న? ఎవరికన్నా నీకేముంటది గోల్ నెక్స్ట్ చెప్పు. నెక్స్ట్ యాంకర్. ఇప్పుడు యాక్టింగ్ వదిలే, నువ్వు హోస్టింగ్ చేయాలంటే యూట్యూబ్ లోనే ఉండిపోవాలనుకుంటావు, టీవీకి వెళ్ళాలనుకుంటావు. సేమ్ టీవీ షో డైరెక్ట్ చెప్పొచ్చు కదా, నీకేముంటది? నన్నెందుకు జనరల్ గా చెప్తున్నా, అందరికి ఏమేముంటుంది, టీవీసే ఉంటాయి జనరల్లీ. టీవీ షోస్ ట్రై చేస్తున్నాం, చెయ్యట్లేదు. ఎవరన్నా అప్రోచ్ అయితే చేస్తారు. బిగ్ బాస్ కి వెళ్ళాలని లేదా మీకు? నేను 7th సీజన్ కి ట్రై చేసా, అప్పుడు లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయింది. దాని తర్వాత 8th కి నుంచి నేను సీరియల్ కమిట్ అయ్యా. అదే ఛానల్లో ఇప్పుడు కష్టం. ఇంకా నన్ను అప్రోచ్ అవ్వలేదు. వెళ్ళిపోతావు. ఇంట్రెస్ట్ ఉంది? ఇంట్రెస్ట్ అంటే వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. మంచి అనుభవాలు ఉంటాయి, మంచి దోస్తానాలు. మీరు చెప్పండి. మంచి అదే చెప్తున్నా కదా, వెళ్ళొచ్చా వద్దా? సూపర్ గా వెళ్ళొచ్చు. అంటే బేసిక్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటది. ఒకరికి మంచిగా తీసుకెళ్లొచ్చు, ఒకరికి వేరేలా తీసుకెళ్లొచ్చు. మీకు ఎలా బేసిక్ నాకు ఎందుకు ఇష్టం అంటే నన్ను నేను చూసుకోవడం ఇష్టం. అంటే ఐ మీన్ నా పర్సనాలిటీ ఏంటి అనేది నాకు తెలీదు. ఎవ్రీడే మిర్రర్ ముందు నుంచొని నేను ఏ సిచ్యువేషన్ కి ఎలా రియాక్ట్ అవుతానో నాకు తెలియదు కదా. సో అలా ఏ పాయింట్ లో నేను ఎలా రియాక్ట్ అవుతాను, నేను ఏం డెసిషన్స్ తీసుకుంటా అనేది నన్ను నేను చూసుకోవాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. దాని వల్ల అనుకుంటా మీ గురించి కూడా తెలుసుకోవాలనుకునే వాళ్ళు కూడా చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.